మనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనం తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా ఈరోజు దేవుని యొక్క గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు గారు తిమోతి అనేటువంటి వ్యక్తికి రాస్తూ రెండవ పత్రికగా రాస్తూ మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయము 1వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములు అంటే ఏమిటి? అంత్య దినములు అనగా కడవర దినములు, ఆఖరి దినాలు. ఏంటి అండి? అంత్య దినములు అనగా కడవర దినములు, ఆఖరి రోజులు. ఆ రోజుల్లో అపాయకరమైన కాలములు. అపాయకరమైన కాలములు అంటే కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము. తెలుసు కదా? ఆ కాలాల యొక్క కాలగతులు మారిపోతాయి. కాలగతులే కాదు, మనుషుల యొక్క ప్రవర్తన, నడవడి విధానం కూడా మారిపోతుంది అనే విషయాన్ని కూడా తిమోతికి రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నారు. అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనుము. 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేనివారు, అపవిత్రులు. అంత్యదినాల్లో ఎలాగ ఉంటాయంటే కాలాలు మారిపోతాయి, అదేవిధంగా మనుషులు కూడా మారిపోతారు అనే విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతి అనేటువంటి ఒక సహోదరికి, తోటి సేవకునికి చెప్తున్నాడు. మనుషులు ఎటువంటి వారు? స్వార్థప్రియులు. స్వార్థం. మనుషుల్లో ఈ రోజుల్లో చాలామంది స్వార్థం ఎక్కువైంది. ఎవరి జీవితాలు వారివే. ఎవరి జీవితాలు వారివే. ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ధనాపేక్షలు అంటే ధనం కోసం ఆశపడేవారు, ఇతరులకు ధనాన్ని సహాయం చేయడానికి ఇష్టపడరు. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, అహంకారము. నేనే గొప్పవాడిని, ఎదుటివాడు చిన్నవాడు అన్న అహంకారం. నువ్వు తక్కువ, నేను గొప్ప. నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడిని అని గర్వం అనేది పెరిగిపోతుంది. ఏ రోజుల్లో? అంత్య దినాలలో, కడవర దినాలలో. అయితే అవి ఈ రోజుల్లో కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నాయి. స్వార్థం లేదు. స్వార్థం అనే మనిషి అసలు మనిషి అంటేనే స్వార్థం. నన్ను సైతం ఏ మనిషి స్వార్థప్రియుడు కాదు? ప్రతి మనిషి స్వార్థప్రియుడే. నేనే బాగుండాలనేది స్వార్థం. అటువంటి వారు ఎక్కువగా కనిపిస్తారు. నేనే ఎక్కువగా సంపాదించుకోలేఅనేది స్వార్థం. నేనే డబ్బుని దాచుకోవాలి, ఇతరులకు ఇవ్వకూడదు. నేనే గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వాడిని గర్వం. దూషకులు, దూషించేవారు, తిట్టేవారు లేరా ఈ రోజుల్లో? ఇక్కడ అన్నారు చూడండి. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే విధేయత అంటే వినడం, అవిధేయత అంటే వినకపోవడము, చెప్పినది చేయకపోవడం. విధేయత చూపించడము, అవిధేయత చూపించడం. అంటే విధేయతకు వ్యతిరేకత ఏంటి? వ్యతిరేక పదము అవిధేయత. తల్లిదండ్రుల యొక్క మాటను గౌరవించేవారు లేరు. ఉన్నారు, కానీ వీరు పెరిగిపోతారు. మరలా కృతజ్ఞత లేనివారంట. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. 3వ వచనం. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు. అజితేంద్రియులు అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చెప్పేటువంటి మాటను, అంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది మనిషికి. దాన్ని పక్కన పెట్టి ప్రవర్తించుట.
ఇంద్రియ నిగ్రహం అని అంటే మనిషి యొక్క ఆ యొక్క శరీరం యొక్క శరీర భాగాల మీద నిగ్రహం అనేది లేకుండా ప్రవర్తించడం, నిగ్రహాన్ని కోల్పోవడం. ఎవరైనా ఒక మాట అంటే ఓపిక పట్టడం, నిగ్రహం ఉండదు, వెళ్ళి కొడతాడు. అతిద్వేషులు, అతిద్వేషులు అంటే అతిగా తిట్టేవారు, క్రూరులు, క్రూరంగా ప్రవర్తిస్తారు. సజ్జన ద్వేషులు అంటే మంచివాడిని కూడా ద్వేషించేటివారు, వీడు మంచివాడు కాదు. ఆయన జీవితం ఆయన జీవిస్తూనే ఉంటాడు, కానీ పలానా బాబురావు గారు, పలానా రమేష్ మంచివాడు కాదు. ఆయన చూసుకోడు. నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఎంచక ఎదుటివారిని కంటిలో ఉన్న నలుసుని ఎంచుతున్నావు. అతడు తప్పు చేస్తున్నాడండి, ఆ స్త్రీ తప్పు చేస్తున్నాడు, కానీ నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోండి అంటే చేసుకోడు. ఎదుటివాని వైపు ఏరు చూపించి మాట్లాడతాడు. ఇద్దరు ముగ్గురు కూడుకున్నారనుకోండి, ఒకరి గురించి చర్చ. నలుగురు కూడినా కానీ, ఇద్దరు కూడినా కానీ అక్కడ లేని వ్యక్తి కొరకు చర్చ, కాలం టైం స్పెండ్ చేయటం, వాడి గురించి మాట్లాడడం. వాడి జీవితం వాడు కొనసాగిస్తున్నాడు, కానీ వాడిని ద్వేషించడం, వాడి గురించి చెడుగా ఇతరులకు చెప్పడం. 4వ వచనం, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఈ రోజుల్లో ఎక్కువగా దేవుని కంటే కూడా ఎక్కువగా సుఖాన్నే. బాగా ఎండాకాలం, మే నెల, కరెంటు లేదు. సరే, కరెంటు ఉంది, బ్రదర్ వాకింగ్ చెప్తున్నారు, సపోజ్ చెప్తున్నాను, ఉమ్మ వేస్తుంది, పైనుండి ఎండ వేడి దిగుతుంది, ఫ్యాన్లు ఆఫ్ చేయండి వాకింగ్ చెప్పడానికి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఒక అర్ధ గంట అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అదే కాదు, నా శరీరాన్ని నేను సుఖపెట్టుకోవాలి. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించము, తరతరాలకు సరిపడి సంపదను దాచించాను, ఇక నీకు అడ్డు లేదు అంటాడు. కానీ తెల్లారిపాటికి నీ ప్రాణం పోతే నీ సంపాదన ఏమైంది? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లోకా సువార్తలో, యోహాను సువార్తలో ఆ మాట ఉంది ధనవంతుడి గురించి. ధనవంతుడు లాజరు వాకిట్లో ఉండి కింద ఉండి కురుపులతోనూ ఆ యొక్క రోగంతో కూర్చొని ధనవంతుడు ఏదైనా ఆహారం పెడతాడేమో అని ఎదురు చూస్తుంటే పెట్టడు. మిగిలిపోయినటువంటి బిస్కెట్ ముక్కలు ఆడ వదిలిపెడితే ఆ ప్లేట్లోనూ కింద పడితే ఆ బల్ల నుండి కింద పడ్డ ముక్కలు ఏరుకొని తిన్నాడు. ఎవరు? లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదనకరమైన అగ్నిలో పడవేసబడి కాల్చబడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను, నేను కాలిపోతున్నాను, నా నాలుక ఎండిపోతుంది, ఒక్క నీటి చుక్కను, నీటి బిందును ఒక్కసారి నా నాలుగు తడపన్నాడు. తడపనన్నాడు. అదేంటి లాజరు అక్కడ ఉన్నాడంటే, లాజరు ఆయన జీవితకాలంలో దేవునికి విధేయత చూపితే జీవించాడు. నువ్వు విధేయత చూపించలేదు. ఎందుకంటే ఒక్క 10 రూపాయలు సహాయం చేయమంటే చేసేవాటి వారు ఉన్నా అరుదుగా కనిపిస్తారు. అందుకనే గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. లేరా? ఎందుకు ప్రేమించరు? సువార్త సభలను పెడతావు, భోజనాలు ఏర్పాటు చేస్తావు. మొన్న ఫస్ట్ తారీఖున భోజనాలు పెట్టారు సహోదరులు. ఒక అర్ధగంట ఆగమన్నామంటే ఆగట్లేదు, భోజనాలుగా తింటూనే ఉండాలి. ఎందుకంటే వారి కడిపేవారు దేవుడు. ఆ మాట కూడా ఉంది. పిలిపిలి రాని పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో మనుషుల యొక్క జీవితం ఎలాగ ఉంటుందనే విషయాన్ని పిలిపిలి రాని పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము, నాశనమే వారి అంతము, వారు కలిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. ఎస్, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. 10 ఎకరాల భూమిని కొనాలి, 10 అంతస్తుల బిల్డింగ్ని కట్టాలి, కేజీ బంగారం కొనుక్కోవాలి, లేకుంటే 10 గ్రాముల డైమండ్స్ కొనాలి. ఇదే లేకుంటే ఎదుటివాడు కారు వేసుకొని తినండి, ఇదిగో ఈరోజు నేను కూర వండుకున్నాను, ఇది ఈ కూర వేసుకొని తిని బ్రదర్ అనేవాళ్ళు లేరు.
ఇక్కడ అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు, సువార్తను నువ్వు అందించడానికి నీకు 50,000 కావాలా? నేను సువార్తను ఒకటి ప్రకటన చేస్తాను సువార్త సభల్లో, నాకు 50,000 కావాలి బ్రదరు. కారు పంపించాలి, నేను ఎవరి పేరు చెప్పడం లేదు. నాకు మంచి భోజనం పెట్టాలి, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. మరలా వచ్చి రాగానే నేను టైంకి వస్తాను, ముందుగా కూడా రాను. నాకు రాగానే ఆ వ్యక్తి ఎవరు ప్రసంగిస్తున్నా కానీ ఆయన ఆఫ్ చేయాలి, నేను ప్రసంగం చేయాలి. నేను వచ్చి పాటలు పాడతాను, ఉత్సాహంతో సభలో నేను ఉత్సాహాన్ని నింపుతాను. రండి, పాల్గొనండి, సంతోషాన్ని పొందండి అని చెప్పి పాంప్లెట్ వేశాడు. చూడండి, ఇదే. అందుకనే వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. ఇటువంటి విషయాల ఎందు వీరు సిగ్గుపడకుండా ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. అతిశయం అంటే గర్వపడుతున్నారు. వీళ్ళకి సిగ్గు లేదు. అయ్యా, నీ సొంత జేబులో నుండి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని సువార్త సేవ చేయడానికి వెళ్ళేవారు ఉన్నారా ఈ రోజులో? సేవకులను చూశారు మీరు ఎవరన్నా? వెళ్తారు, ఒక గృహాన్ని దర్శిస్తారు, ప్రార్థన చేస్తారు, కానుక తీసుకొని వెళ్తారు. మరలా ఎప్పుడన్నా ఆ గృహాన్ని దర్శించడానికి ఎప్పుడన్నా బాగుండారమ్మా అని వెళ్ళటానికి కూడా వెళ్ళడం. ప్రియదేని వెళ్ళారా? ఇంకా అంత్య దినాల్లో ఏమేమి జరుగుతున్నాయి అంటే మనుషులు ఇప్పుడు మనం ఏం చేసాము? తల్లిదండ్రులను లక్ష్య పెట్టరు, క్రూరులు, ద్వేషులు, గర్వాంధులు, అహంకారులు, ధనాపేక్షలు, అబద్ధములాడువారు, బెంకములాడువారు. బెంకం అంటే బిగువు. నేను పట్టిన దానికి నేను పట్టిన కుందేలకు 4 కాళ్ళని ఎత్తి కూర్చుంటాడు, 3 కాళ్ళని. వాడు 3 అంటే 3, వాడు తానాన్న అంటే తన్నాన. ఇదే ప్రియదేని బిడ్డలారా. ఇంకా ఈ రోజుల్లో జరిగే ఇంకా ఉన్నాయి. ఏం జరుగుతుంది తెలుసా? స్త్రీలకు స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పురుషులకు పురుషులు వివాహం చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని కూడా చెప్పాడు గ్రంథంలో. నిజమండి. ఈ కడవరి దినాల్లో అటువంటివి జరుగుతాయనేది ప్రకటన గ్రంథం మీరు చదివితే, కడవరి దినాల్లో మనుషులు ఎలా మారిపోతారు, ఆ రాకడ దిన సూచనలు ఎలా ఉంటాయి అనేది ఒక వృద్ధాప్యానికి వచ్చినటువంటి వ్యక్తి యవనస్తురాలనేటువంటి 20-18 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనంలో, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు కామతప్తులై ప్రవర్తిస్తారు కడవరి దినాలలో అనే విషయాన్ని కూడా పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ రాస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము 27వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనదై చేస్తూ తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. చూసే ఉంటారు మీరు, న్యూస్ ఛానల్లో చూసారా? పురుషులకు పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలకు స్త్రీలు వివాహం చేసుకోవడం. ఎందుకంటే వీరు స్త్రీ ధర్మాన్ని, పురుషు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్త్రీకి పురుషుడు జతపరచాలి. ఉందా లేదా? ఆదికాండం తీయండి. ఆదికాండము ఆదాము గారిని, ఆది దంపతులు అనేటువంటి వారిని దేవుడు జతపరిచాడా లేదా? ఆదామును జతపరిచాడా, లేకుంటే అవ్వమును జతపరిచాడా? ఆదామును అవ్వమ్మ గారిని జతపరిచాడు. పురుషుడికి సాటి అనే సహకారి కావాలి అని
గాఢ నిద్రను కలుగజేసి ఆదాము గారికి ఒక పక్కటెముకను తీసి ఆ పక్కటెముక ద్వారా స్త్రీని నిర్మించి స్త్రీని తీసుకొచ్చి ఆదాము గారు ఎదుట నిలబెట్టాడు. నిలబెట్టి ఆదాము ఏమి ఎవరు అని అడిగాడు. నా మాంసంలో నా మాంసము, నా ఎముకలో నా ఎముక, ఇది నరులలో నుండి తీయబడినది కనుక ఇది నారి అనబడును. నారి అంటే స్త్రీ. నారి, స్త్రీ, మహిళ పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోండి. మరలా నారి అంటే ఎవరు బ్రదర్ అని మీకు డౌట్ రావద్దు. నారి అనగా స్త్రీయే. నరులలో నుండి తీయబడింది కనుక ఇది ఏమినో నారి అంటాడు. 24వ వచనం, 2వ అధ్యాయము ఆదికాండము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎవరిని హత్తుకోవాలి? పురుషుడు వెళ్ళి పురుషుని హత్తుకోవాలా? ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? స్త్రీ వెళ్ళి స్త్రీని హత్తుకోవాలా? ఎక్కడున్నావు నువ్వు? అనాగరికత. ఇది నాగరికత కాదు, ఇది అనాగరికత. నాగరికత వేరు, అనాగరికత వేరు. నాగరికత అంటే యథాతథంగా జరగటం, అనాగరికత అంటే వ్యతిరేకం జరగటం. కాబట్టి అంచె దినాల్లో ఎలా ఉన్నారు మనుషులు? ఉన్నారు. ఇంకొక వ్యక్తి లోభత్వం కలిగినటువంటి లోబిని వివాహం చేసుకునే వ్యక్తి ఉన్నాడు. లోభత్వం అంటే లోబి అంటే సగం పురుషుడు సగం స్త్రీ. ఈ మంచిగా ఉన్న పురుషుడు వెళ్ళి ఆమెను వివాహం చేసుకుంటాడు, అర్ధనారీశ్వరుడిని. అది కూడా అటువంటి వారిని కూడా ప్రాణిగంధంలో ఉంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఇది 2వ మానవం అని ఉంది. ఉందా లేదా? ఉంది, చూపిస్తాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కరువు దినాలలో కాలాలు మారిపోవడమే కాదు, ఇప్పుడు ఇంకా కొద్ది దినాల్లో మే నెల రాబోతుంది. 45 degrees ఎండ, 45 degrees దాటి 45 degrees దాటి 50 degrees కూడా కాసినట్టు రోజులు ఉన్నాయి. 30 degrees 27 degrees మే నెలలో కాసినటువంటి ఎండ కాసిన దినాలు ఉన్నాయా లేదా? గడిచిపోయిన సంవత్సరాలు. కాలం మారిపోయిందా లేదా? ఏమ్మా, మన మధ్యలో పెద్దలు ఉన్నారు, వృద్ధాప్యానికి వచ్చిన వారు. నేను కూడా చూశాను. 30 degrees మే నెలలో గాడుపు దోలినా కానీ మే నెలలో బయటికి వెళ్ళాను. రేపు మే నెలలో బయటికి వెళ్ళండి, 10 అయిన కాలంలో ఎవరి కాళ్ళు ఏసీలు వేసుకొని ఎవరో బయటికి రావట్లేదు. అందుకని అంత్య దినముల్లో కాలాలు అపాయకరమైన కాలములు వచ్చినవి తెలుసుకోనము. డిసెంబర్లో జనవరిలో తుఫానులు రావడం మీరు ఎప్పుడైనా చూసారా? మన తుఫాను వచ్చింది, ఒక్కరోజేనండి వర్షం పడింది. కొండ ఆకాశానికి చిల్లు పెట్టినట్టు పడింది, కొండపోతగా 8 తెల్లవారు దాకా వర్షం పడితే ఉత్తరాది నుండి చెరువులన్నీ తెంచేశారు. ఉత్తరాది నుండి ఇటు చెరువులు దిగాయి. వర్షం నీళ్ళు, వాకిళ్ళలో నీళ్ళు మొత్తం ఏకమయ్యి బుడమేర వరదగా పెరిగి ఆ వరద అంతా వెళ్ళి ధర్మల్ కేంద్రాన్ని, ఆ కరెంటు దానికి సంబంధించిన సప్లైగా ఆఫీసు మొత్తం ముంచేసిద్దామని చెప్పి వెలవలేరు రిగ్రేట్లు 11:30 ఆ టైం. అప్పుడు ఒక్కసారి ఆ గేట్లు ఎత్తే విజయవాడ ప్రాంతం వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉండగా దేవుని ఉగ్రత వస్తే నువ్వేం చేస్తావు? గాఢ నిద్రలో ఉండగా ఆ బుడమేర వరద వచ్చినప్పుడు ఏం చేశారు? ఒక్కసారిగా విజయవాడ పట్టణం ఉలుక్కు పడింది. చూసారా ప్రియమైన బిడ్డలారా? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అయితే ఆ విధంగా ఉంటుంది. నోవాహు దినాలు, నోవాహు పాఠం చేశాడు. అరే అబ్బాయి, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఇదిగో మీరు అందరూ రండి, రక్షణ పొందండి, దేవుని బతిమలాడుకోనండి, పశ్చాత్తాపడండి. ఇదిగో నేను ఓడను తయారు చేస్తున్నాను, ఈ ఓడలోకి రండి అని అన్నాడు. పిచ్చివాడ, ఎర్రివాడ. ఎవరు చెప్పాడు నీకు ఓడ తయారు చేయమని? జలప్రాణం రాబోతుందంట, వరద రాబోతుందంట, ఈ భూమి మొత్తం నీళ్ళు నిండిపోయిందని నీకు ఎవరు చెప్పారు? మేము చచ్చిపోతామా? నువ్వు ఒక్కడే బతుకుతావు కాబట్టి ఓడ తయారు చేసుకున్నామని హేళన చేశారు నోవాహుని. 8 మందే రక్షింపడ్డారు నోవాహు వాళ్ళు. ఎవరెవరు? తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య నోవాహు. తర్వాత ఆయా జాతుల, ఆయా పక్షుల, జంతువుల నుండి 2 వాటిని వాడవానికి ప్రవేశపెట్టి రక్షించాడు దేవుడు. కడవరి దినాల్లో ఎవరి కడుపుకు వాడే దాసుడు, ఎవరి స్వార్థం ఆడదే.
ఎదుటి వాని గురించి పట్టించుకోరు. పిల్లలు లేని వాడు ఉన్నాడు, వాడు ముసలివాడై ఉండి ఆ తాటికి ఇంట్లోనో డాబాలోనో ఏడో జీవిస్తుంటే అయ్యా రోడ్డుకి అతను ఇడ్లీదే అంటే తేడు పిల్లవాడు. పెద్దవాడు పిలిచినా కానీ ఏం పని లేదు, చచ్చింది కాదు బతికింది కాదు అని తిట్టుకుంటా పోతలు కానీ చేయడు. స్వార్థం ప్రతిదానికి స్వార్థం. సరే, పిల్లలు లేని వాళ్ళే కాదు, కన్న తండ్రిని పట్టించుకునేట మహానుభావులు కూడా ఉన్నారు. ఎక్కడో అమెరికాలోనో దుబాయ్లోనూ జాబ్ చేస్తాడు, అనాథాశ్రమంలో. ఇంకొక అలవాటు హైదరాబాద్లోని విజయవాడలో 12,000 జీతం ఇచ్చి లేవలేనటువంటి ఆ వృద్ధాప్యంతో ఉన్నటువంటి ముసలమ్మ దగ్గర ఒక స్త్రీని డ్యూటీ అంట, జాబు, ఆమెకి 12,000 జీతం. కన్న తండ్రిని తల్లిని చూసుకోడు, వీళ్ళకి జీతం ఇచ్చి ఎక్కడో ఉంటాడు ఈ మహానుభావుడు. అమ్మా ఆమె చచ్చిపోయినప్పుడు ఫోన్ చేయి, నేను మటుకు నీకు జీతం ఇస్తాను. మళ్ళా చచ్చిపోయిన తర్వాత పాలరాయితో కడతాడు సమాధి. పెద్ద కర్మ చిన్న కర్మ, మొదటి వర్ధంతి రెండో వర్ధంతి, మొదటి వర్ధంతి శుభాకాంక్షలు, రెండో వర్ధంతి శుభాకాంక్షలు, జయంతి అంటే చచ్చిపోయినప్పుడు కూడా జన్మదిన శుభాకాంక్షలు. బతుకున్నప్పుడు వాడికి వెళ్ళి పలకరించింది లేదు, చచ్చిపోయినోడికి జన్మదిన శుభాకాంక్షలు అని బ్యాండ్ రాస్తాడు. మా డాడీ పుట్టినరోజు అండి, చచ్చిపోయినా మా మదిలో ఇంకా ఉన్నాడు, భోజనాలు గ్రాండ్గా ఉన్నాయి, మీరు రావాలి. చనిపోయినప్పుడు దగ్గరుండి ఒక ట్యాబ్లెట్ మంచినీళ్ళు ఇవ్వు, నువ్వు అమెరికాలోనో దుబాయ్లో ఉండుగా నీ తల్లిదండ్రులను నువ్వు చూస్తే ఎపిసోడ్ రాని పత్రికలో ఉంది, ఆయుష్ పెరిగిద్దంట. దేవుడు ఇంకొక సంవత్సరం నిన్ను జీవించడానికి అవకాశం ఇస్తాడు దినాలు. మరలా తల్లినైనను తండ్రినైనా దూషించినా తిట్టినా కొట్టినా కానీ శాపగ్రస్తుడు అవుతాడు. ఇది ధర్మవిధిలో మొదటి ఆజ్ఞని కూడా అంటాడు. ఎపిసోడ్ రాని పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఇదిగోండి 1వ వచనము 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. కాబట్టి నువ్వు ఎక్కడో ఉండి జీతం ఇచ్చి చేసుకోవడం కాదు, నీకు ఆయుష్ ఉండదు. నువ్వు హార్ట్ అటాక్తోనో గ్యాస్తోనో ఎప్పుడు బతుకుతావు. నీకు ఆయుష్ పెరగాల, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలా, నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని గౌరవించు, కంపల్సరిగా ఎక్కువ సంవత్సరాలు బతుకుతావు. ఆ విషయం గ్రంథం కూడా చెప్తాను. ఎక్కడో లేదు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం ఆయుష్ పెరగాలంటే. ముందు నీ తల్లిని గౌరవించు, నీ తల్లిని చూసుకో, నీ తండ్రిని చూసుకో, వారిని దూషించొద్దు, కొట్టొద్దు. అనాథాశ్రమంలోనూ రోడ్ల మీదను ఇంట్లో ఉన్న వాళ్ళు తిట్టడం తన్నడం, వాడు బోరుమని ఎడతాడు. తాగొచ్చి కొడతంటే రోడ్లు పడి పరిగెత్తిద్ది తల్లి, తండ్రి ఇంకో దూరం వెళ్ళిపోతాడు. చూసారా, ఇరుగు పొరుగు గృహాల్లో జరుగుతున్నాయి. కాబట్టి అంత్య దినాల్లో కడవరి దినాల్లో మనుషుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. అబద్ధాలు ఆడతారు, మంచివాడి మీద లేనిపోని, వాడు మంచివాడో చెడ్డవాడో, అసలు ప్రతి మనిషి పాపం చేయ ఎవడో లేడంటాడు. ప్రతి మనిషి పాపం చేసిన వాడే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అంటాడు. ఉంది, ఆ మాట కూడా ఉంది. ఎవడు పాపం చేయలేని వాడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి వచ్చాడు. ఇంకో మహానుభావుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంట ఒక పురుషునితో మరియమ్మ గారితో కలిస్తే పుట్టాడని చెబుతున్నాడు. అతను హిందువుడు. ఎవరైతే గ్రంథం అలాగుందంటే ఆయన చదివాడంట, ఇంగ్లీష్ గ్రంథంలో ఉందంట. ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరియమ్మ గారు గర్భాన్ని ధరించారు. ఆ విషయాన్ని ఆయన పుట్టుక మునిపే కన్యక గర్భము ధరించి కుమారుని కనునని యెషయా గ్రంథకర్త అయినటువంటి ఆయన ప్రవశించాడు. నెరవేర్పు మత్తయి సువార్తలో జరిగిందని చూపించాడు. ఆ మహానుభావుడు అంటాడు, మరియమ్మ గారు ఎవరో ఒక వ్యక్తి ద్వారా కలవడం వల్ల యేసుని కన్నని చెప్తున్నాడు. అసలు బైబిల్ తెలిసి చెప్తున్నాడో తెలియక చెప్తున్నాడో ఏ గ్రంథాన్ని కూడా దూషించవద్దు. ఖురాన్ అయినా, భాగవతం అయినా, రామాయణం అయినా, బైబిల్ అయినా, ఎవరి గ్రంథం వాళ్ళ పవిత్రమైనది. ఉన్నదే చెప్పు, లేనిదొద్దు. కాబట్టి ఈ రోజుల్లో దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవారు అధికమయ్యారు. ఎగేస్ట్గా ప్రవర్తించేవారు.
చాలామంది వ్యతిరేకులయ్యారు. కాబట్టి వారిని విడిచిపెడతాడంటే దేవుడు విడిచిపెట్టాడు. పిలిపిలిగా ఇక్కడ రోమిలి రాని పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట అంటున్నాడు. రోమిలి రాని పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియల చొప్పున కంపల్సరీ జీతం ఉందా అన్నాడు. పనివాడు జీతానికి అరుగుడు ఎలాగాను వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఉంది. కంపల్సరీ దాచించాడు దేవుడు. కాబట్టి అంత్య దినాల్లో వర్షాకాలం ఎండ కాస్తుంది, ఎండాకాలము విపరీతమైన తుఫానులు కూడా వస్తున్నాయి. ఆయా కాలాలు మారిపోయినాయి. రైతు ఆశపడుతున్నాడు, ఎండాకాలం ఎండే వస్తుంది, వర్షాకాలం వర్షమే పడుతుందండి అనడానికి గ్యారెంటీ ఉందంటే లేదు, కాలాల గతులు మారిపోతాయి అనే విషయాన్ని గ్రంథం చెబుతుంది, తేటగా చెబుతుంది. అదేవిధంగా మనుషుల యొక్క స్వభావాలు కూడా మారిపోతాయి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. మీ అందరికీ వందనాలు.